పాలకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో గత 38 సంవత్సరాలుగా నిర్విరామంగా ఎంఎన్ఓగా సేవలందించిన అల్లాడ రమణ గారు పదవీ విరమణ చేయడం జరిగింది. ఎలాంటి విరామం లేకుండా బాధ్యతతో నిబద్ధతతో పనిచేసిన రమణ గారికి ఆసుపత్రి సిబ్బంది ఘనంగా వేడుకలు చెప్పారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ మాట్లాడుతూ ఎన్నో కష్టాలు తట్టుకుని నిజాయితీగా పనిచేసి ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగిన రమణ గారు అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఆయన వంటి వారు ఇక ఉద్యోగ బాధ్యత నుండి విరమించాల్సిన సమయం వచ్చిందంటే మనసు కాస్త బాధపడక మానదు. కానీ ఇది ప్రక్రియలో భాగం. బాధతో పాటు కృతజ్ఞతతో పదవి విరమణ శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది అందరూ పాల్గొని జయప్రదంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే వెంకటరమణ గారు చాలా హాస్పిటల్లో చేశారు, రణస్థలంలో చేశారు, కార్యక్రమంలో చేశారు. అలాగే చాలా మంది సూపరింటెండెంట్ దగ్గర చేశారు. ఆయన ఎవరి దగ్గర ఎక్కడ చూసినా ఎవరి దగ్గర చూసినా అందరి మన్ననలు పొందారు. ఆయన నాకు ఈయన పరిచయం అయింది 2 సంవత్సరాల నుంచి ఇక్కడే పరిచయం నాకు. కానీ మీరందరూ చెప్పిన విషయాలు బట్టి చూస్తే అది నిజంగా ఈ రోజుల్లో ఇలాంటి వ్యక్తిత్వం ఉండే మనిషి మనకి మా నర్సింగ్ సూపరింటెండెంట్ గారు. మేము ఆయన చేసే క్యాజువాలిటీ ఎమర్జెన్సీ డ్రెస్సింగ్స్ అంటున్నారు. నాట్ ఓన్లీ డ్రెస్సింగ్స్, క్యాజువాలిటీ ఎమర్జెన్సీస్, డే కేర్ ఎమర్జెన్సీస్ ఉంటాం. ఆ ఎమర్జెన్సీస్ అన్ని ఆయన అక్కడే ట్రీట్మెంట్ ఇచ్చేసి అక్కడే సాటిస్ఫై చేసేసి పేషెంట్ హ్యాపీగా పంపించారు. డ్రెస్సింగ్ ఒకటి, ఏదైనా దెబ్బలు తగ్గిన సూచరింగ్ ఒకటి, ఏదైనా చీము కాలితే చీము తీయటం, అలాగే విరోచనం అవ్వకపోతే ఎనిమా ఇవ్వటం, అలాగే యూరిన్ అవ్వకపోతే క్యాథెటర్ చేయడం, ఇవన్నీ ఎమర్జెన్సీ, డే కేర్ ఎమర్జెన్సీస్. ఇవన్నీ చేయడం చాలా కష్టం. అది గొడవ లేకుండా చేయడం చాలా కష్టం. 24 hours ఆయన వచ్చేది 8 నుంచి 4 గంటల వరకే కాదు, 4 తర్వాత కూడా క్యాజువాలిటీ నుంచి కాల్ వస్తే వచ్చి సేవలన్నీ చేసి వెళ్ళేవాళ్ళు. సో ఆయన ఈరోజు పదవి విరమణ చేయడం అయితే మాకైతే చాలా లోటు. హాస్పిటల్ మాకు లోటు అంటే మనందరికీ లోటే. ఆ ప్లేస్లో ఆల్రెడీ ఆయనకు ఒక 3 months నుంచి ఒక వ్యక్తిని ఇచ్చాము ట్రైన్ చేయమని. ఎంతమందిని ట్రైన్ చేసినా అలా తయారవడం చాలా కష్టం. సో ఒక ఉద్యోగికి 2 ఆస్పెక్ట్స్ ఉంటాయండి. ఒకటి వృత్తి, 2 వ్యక్తిత్వం. సో వృత్తి అంటే వృత్తి ధర్మం, సమయపాలన చేయటం, వృత్తిలో నైపుణ్యత, అలాగే సేవాభావం కలిగి ఉండడం అనేది అది వృత్తి. తర్వాత వ్యక్తిత్వం అంటే అక్కడ ఉండే పెద్దలతో, అక్కడ ఉండే సూపరింటెండెంట్తో కానీ మిగిలిన సహచరులతో ఎలా ఉంటున్నాడు, సమయపాలన ఎలా చేస్తున్నాడు అనేది వ్యక్తిత్వం. ఈ రెండిట్లో నాకు తెలిసి ఏరియా హాస్పిటల్లో నెంబర్ 1 ఈయన. నేను యూజువల్గా 9 o'clockకి వస్తాను హాస్పిటల్కి. నేను రాగానే నాకు ఎదురు వస్తాడు, అంటే నాకంటే ముందే వస్తాడు. ఆ ఎదురు రావడం కూడా ఆల్రెడీ వచ్చి తను యూనిఫామ్ మార్చుకుంటాడు. యూనిఫామ్ వైట్ డ్రెస్లో వచ్చేసి నాకు ఎదురు వస్తాడు. అలాగే 4 o'clock నేను వెళ్ళిపోయేటప్పుడు అప్పుడు కూడా ఉండి నన్ను సాగనంపుతాడు. అంటే ఎర్లియర్ దాన్ ఈజ్ కమింగ్ ఇన్కమింగ్ అండ్ లేటర్ దాన్ ద ఎండింగ్. సో ఇలాంటి వ్యక్తి అంటే ఓన్ చేసుకోవడం, వృత్తిని ఓన్ చేసుకోవడం అనేది ఎవరికి ఉండదు. చాలా మందికి 1%, 2% ఈ రోజుల్లో ఉంటుంది. అలాంటి వ్యక్తితో నెంబర్ 1 మన వెంకటరమణ. సో ఎంత చెప్పినా మీరంతా చెప్పారు. ఎంతమంది బంధుమిత్రులు అభిమానులు సంపాదించినందుకు నిజంగా గర్వపడాలి వెంకటరమణకు. ఎలాంటి వ్యక్తి మా హాస్పిటల్లో పనిచేసినందుకు. వృత్తి చిన్నదైనా వ్యక్తిత్వం చాలా గొప్పది వెంకటరమణకి. నేను చాలా గర్వపడుతున్నాను. ఈయన మన పాలకొండ ఉద్యోగిగా పనిచేసినందుకు. పదవి విరమణ చేసిన తర్వాత కూడా ఆరోగ్యంగా, ఐశ్వర్యంతో, పిల్లలతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇందాక మా సీనియర్ అసిస్టెంట్ గారు చెప్పారు పదవి విరమణ లేదు అని బులెటిన్ వదిలేరు. నిజంగా ఎక్కడి నుంచి పైనుంచి వచ్చిందేమో వెంకటరమణకి ఎక్స్టెన్షన్ అనుకున్నాను నేను మా బాడీగా. సో ఈరోజు పైనుంచి వచ్చింది మా హెడ్ ఆఫీస్ నుంచి. ఆయనకి పదవి విరమణ సర్టిఫికేట్ అన్నమాట. అది మీ అందరి సమక్షంలో ఆయనకి సమర్పిస్తున్నాను. స్వీకరించవలసిందిగా కోరుతున్నాను.